ప్రతిపక్ష పార్టీలు చేపట్టే అన్ని కార్యక్రమాలను పోలీసులతో జగన్ ప్రభుత్వం అడ్డుకోవడం పరిపాటిగా మారింది. చిత్తూరు జిల్లా సదుం మండలంలో నిర్వహించిన రైతు బేరీని పోలీసులు అడ్డుకున్నారు. బీసీవై అధినేత రామచంద్ర యాదవ్కు నోటీసులు జారీ చేశారు. హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నప్పటికీ రైతు బేరీకి పోలీసులు ఒప్పుకోలేదు. పుంగనూరులోని రవిచంద్ర యాదవ్ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో 144 సెక్షన్ ప్రకటించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్యక్రమానికి రైతులు హాజరు కాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. పోలీసుల తీరును రామచంద్ర యాదవ్ ఖండించారు. మంత్రి పెద్దిరెడ్డి పిరికి పందలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. పాడి రైతులకు అన్యాయం జరుగుతుండటంతో రైతు భేరీకి సిద్ధమయ్యానని ఆయన అన్నారు. కోర్టు ఉత్తర్వులను సైతం పట్టించుకోని పోలీసులు పుంగనూరులో పెద్దిరెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. మరో గంటలో మీటింగ్లో ఉన్న సమయంలో అడ్డుకోవడం ఎంతవరకు సమర్థనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతిమాలిన రాజకీయాలకు జిల్లా ఎస్పీ వంతపాడుతున్నారని ఆక్షేపించారు. తప్పు చేసిన పోలీసులపై న్యాయ పోరాటం చేస్తారని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి పరాజయం తప్పదని జోస్యం చెప్పారు. మత సామరస్యానికి మారుపేరు. ఇంత ప్రశాంతమైన పుంగనూరు నియోజకవర్గంలోకి 15 సంవత్సరాలకు ముందు రామచంద్రారెడ్డి అనే ఒక చీడ పురుగు ఈ నియోజకవర్గంలో ప్రవేశించింది. అతను ప్రవేశించిన దగ్గర నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, 2 సార్లు మంత్రిగా చేశారు. అతని కుటుంబము వేల కోట్ల రూపాయలకు పడగలెత్తారు. విదేశాల్లో ఆస్తులు కూడబెట్టుకున్నారు. అన్ని రకాలుగా నియోజకవర్గంతో పాటు రాష్ట్రం మొత్తము అరాచకాలు చేశారు, రౌడీయిజం చేశారు, దౌర్జన్యాలు చేశారు, భూ కబ్జాలు చేశారు, ఇసుక పేరుతో దోపిడీ చేశారు, గనుల పేరుతో దోపిడీ చేశారు, వెంకటేశ్వర స్వామి సొమ్ము ఎర్రచందనం దోపిడీ చేశారు, భూముల పేరు చెప్పి దోపిడీ చేశారు. నియోజకవర్గంలో ప్రాజెక్టులు నిర్మిస్తానని చెప్పి రైతుల దగ్గర భూములు లాక్కొని వేల కోట్ల రూపాయల అవినీతి చేశారు. ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో, ప్రతి ప్రాంతంలో పనికిరాని 2-3 పోషించి చిల్లర రౌడీలను తయారు చేసి ఎంతో ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గాన్ని రావణ కాష్టంగా మార్చి అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా రౌడీయిజము, దౌర్జన్యాలు, దోపిడీ చేసే కార్యక్రమము గత 15 సంవత్సరాల నుండి ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అతని కుటుంబం ఇక్కడ కొనసాగిస్తారు.